మంచం కోళ్లను సాదాగా తయారు చేయరు, నొక్కులుగా వంపులుగా డిజైన్ చేస్తారు. సాదాగా చెక్కిన కొయ్యను మంచం కోడుగా వాడకూడదని చెప్తారు. ఎందుకంటే పూర్వం అందరూ గ్రామాల్లో పంట పొలాలకు దగ్గరగా జీవించేవారు. సాయంత్రం చీకటి పడినప్పటి నుంచి తెల్లవారే వరకు దీపపు వెలుగులో బ్రతకాలి. రాత్రి అయితే పాములు, తేళ్లు వంటి విషకీటకాలు సంచారం చేస్తాయి. మంచం కోడు సాదాగా ఉంటే ఈ విషపెరుగులు మంచం ఎక్కే ప్రమాదం ఉంటుంది. కోడుకు గనక నొక్కులు ఉంటే అవి పాకలేవు. అందుకే కోళ్లకు ఖచ్చితంగా నొక్కులు పెట్టి తయారు చేసేవారు. ఆ తర్వాత ఇదే అలవాటైపోయింది. ప్రముఖ నియంత అయిన హిట్లరు మొదట ఒక డ్రాయింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాడట. అలాగే ఒకానొక సమయంలో చర్చిలో పాస్టర్ కూడా అవ్వాలనుకున్నాడు. ప్రముఖ ఈఫిల్ టవర్ కి సుమారుగా 134 సంవత్సరాల చరిత్ర ఉంది. దీన్ని ప్రతి 7 సంవత్సరాలకి ఒకసారి పెయింట్ తో కోటింగ్ చేస్తారు. అసలు మొదట ఈఫిల్ టవర్ 20 సంవత్సరాలు ఉంటే చాలు, తర్వాత డిస్మెంటిల్ చేద్దాం అనుకున్నారు. కానీ అది ఇప్పటికీ స్థిరంగానే ఉండటం ఆశ్చర్యం. రెడ్ మీటు, వైట్ మీటు ఈ రెండింటికి తేడా ఏంటో తెలుసా? పాలిచ్చే జంతువుల మాంసాన్ని రెడ్ మీట్ అంటారు. ఉదాహరణకి బీఫ్, మటను. చికెను, టర్కీ, ఫిష్ మీటు ఇవన్నీ వైట్ మీట్ కిందకి వస్తాయి. మయోగ్లోబిన్ అనే ప్రోటీను రెడ్ మీట్ లో ఎక్కువగా ఉండటం వల్ల మాంసం ఎర్రగా కనిపిస్తుంది. ఇక మయోగ్లోబిన్ శాతం తక్కువ ఉండే కొద్దీ అది వైట్ మీట్ గా పరిగణించబడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పుచ్చకాయని ఎప్పుడైనా చూశారా? 2013లో క్రిస్ కెంట్ అనే వ్యక్తి ఒక భారీ పుచ్చకాయని పండించాడు. దీని బరువు 159 కేజీలు. గిన్నీస్ రికార్డ్స్ లో ఇది చోటు దక్కించుకుంది. స్పేస్ లో ఉండే శాటిలైట్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందో తెలుసా? భూమి నుంచి ఎంత ఎత్తులో శాటిలైట్ ఉంది, దాని ఫ్యూయల్ పర్ఫార్మెన్స్ ఏంటి, స్పేస్ లో వెదర్ ఎలా ఉంది, ఇలాంటి కారణాలు ఆధారం చేసుకుని సుమారుగా ఒక 100 సంవత్సరాల వరకు లైఫ్ స్పాన్ ఉంటుంది. హజనల్ బొల్కై అనే బ్రూనై దేశపు రాజు దగ్గర ఏకంగా 600 రోల్స్ రాయ్స్ కార్స్ ఉన్నాయి. బ్రెజిల్ కి చెందిన నల్లజాతి బానిస అయిన పటాసెక 200 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. 7 అడుగుల పొడవు, కండలు తిరిగిన దేహంతో గంభీరంగా ఉండేవాడు. 19వ శతాబ్దంలో బానిసల యజమానులు అతన్ని బానిసగా మార్చి నల్లజాతి ఆడవారితో సంసారం చేయించేవారు. అలా చాలా మంది ఆడవారికి 200 మంది పైగా పిల్లలు పుట్టారు. అతడి వల్ల జన్మించే బిడ్డలను 11 ఏళ్లకే కష్టమైన పనులు చేయించేవారు. ఇతను 130 ఏళ్ల వరకు బతికాడు. 2025 ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా? ఎలాన్ మస్క్. ఈయన నెట్వర్త్ $436 బిలియన్. మన కరెన్సీలకు వచ్చేసరికి ఎంతో తెలుసా? 38 లక్షల కోట్ల రూపాయలు. అసలు ప్రపంచంలోనే స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన మొట్టమొదటి కంపెనీ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. 1602లోనే ఇది ఐపీఓని స్టార్ట్ చేసింది. ఒకసారి ఫిబ్రవరి 18, 1979న సహారా ఎడారిలో 30 నిమిషాల పాటు మంచు కురిసింది. వేగంగా భోజనం చేయటం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. సాధారణంగా ఆహారం అరగటానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో క్రమంగా జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా అజీర్ణ సమస్య వస్తుంది. మన ఇండియాలో మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ గ్రామంలో జనాలు నివసించే ఇళ్లకు డోర్స్ ఉండవట. అలాగే ఆ విలేజ్ లో పోలీస్ స్టేషన్ కూడా లేదు. ఈ ఫోటోలో కనిపించే ఆమె పేరు జిత్కలా సా. ఈమె ఒక రైటర్, మ్యూజిషియన్, ఎడ్యుకేటర్ అండ్ పొలిటికల్ యాక్టివిస్టు. 20వ శతాబ్దం ముందు కాలంలో ఆదివాసులకి కూడా ఓటు హక్కు కల్పించాలని తన రచనలతో, పాటలతో ఉద్యమం చేసింది. దీనివల్ల వారికి ఓటు హక్కు వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి మహిళా డాక్టర్ ఎవరో తెలుసా? ఆనంది గోపాలి జోషి. ఒక్కోసారి షార్క్ చేపలనేవి పెద్ద ఆహారాన్ని తిన్న తర్వాత కొన్ని వారాలు, నెలల పాటు ఖాళీ కడుపుతోనే ఉండగలవు. ఆడవారి సగటు జీవిత ప్రమాణం మన ఇండియాలో వచ్చేసి 69.38 సంవత్సరాలు, అమెరికాలో 73.8 సంవత్సరాలు, జపాన్లో 84.5 సంవత్సరాలు.
కూరగాయల సాంస్క్రిట్ పేర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. అవాకు పుష్పి బెండకాయ, ఆలూకం బంగాళదుంప, కారవెల్ల కాకరకాయ, మిరచక మిరపకాయ, జంబీరం నిమ్మకాయ, ఊర్వారుక దోసకాయ, కోశాతకి బీరకాయ, వార్తాక వంకాయ, బింబం దొండకాయ, శీతల సొరకాయ, పలాండు ఉల్లిగడ్డ, మూలకం ముల్లంగి, క్షమూండ గుమ్మడికాయ. ఫ్రెండ్స్, సాంస్క్రిట్ నేమ్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలియజేయండి. మన భారతదేశ జాతీయ గీతాన్ని రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారని మనకు తెలుసు. అయితే ఈయన బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని కూడా రాశారు. మనుషులకు ఐక్యూ ఎంత ఎక్కువ ఉంటే కళలు కూడా అంత ఎక్కువగా వస్తాయట. ఎవరికైతే వీడియో నచ్చింది అనిపిస్తే వారు దయచేసి ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండడం వల్ల ఆ వీడియో యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది. తద్వారా మన ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. భారతదేశంలో నేరస్తులను ఉరితీసే తాడుని మనీలా తాడు అంటారు. ఒకప్పుడు కేఏపాల్ గారికి బోయింగ్ 747 ఎయిర్ క్రాఫ్ట్ ఉండేదని మనకు తెలుసు. అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇప్పుడు కాలిఫోర్నియాలోని టిజువానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉంది. 2018లో ఫెడరల్ ఏవియేషన్ వారు దీని రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేశారు. మొదట్లో మూవీస్ తీసేటప్పుడు వాడిన కెమెరాస్ 16 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉండేవి. అంటే ఒక సెకండ్కి 16 చిత్రాలు కదలటం వల్ల ఒక మోషన్ వస్తుంది. మీకు తెలుసా, బ్రెయిన్ కూడా సెకండ్కి 13 ఫ్రేమ్స్ ప్రాసెస్ చేయగలదు. తుఫాను గాలిలో విడుదలయ్యే శక్తి 1 మెగాటన్ను బాంబుతో సమానం. కైజిన్ కంగారుగా హడావిడిగా ఏదీ చేయకూడదనేదే దీని అర్థం. ఒక పెద్ద మార్పుకు చిన్న చిన్న అడుగులు కారణమవుతాయని జపనీయులు నమ్ముతారు. ఒక పెద్ద లక్ష్యాన్ని చేరుకోవటానికి తడబాటు లేకుండా అడుగులు వేయాలనుకుంటారు. ఉదాహరణకు, జపాన్లో 2-3 గంటల పాటు జిమ్ చేసేవారు చాలా తక్కువగా ఉంటారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా 15 నిమిషాల పాటు జిమ్ చేసేవారే ఎక్కువ మంది ఉంటారు. ఇలా చేయటం వల్ల క్రమశిక్షణ అలవాటవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పర్సనల్గా ఒక లైబ్రరీ ఉంది. అందులో 50,000 వరకు పుస్తకాలు ఉన్నాయి. వైఫై, జీపీఎస్, బ్లూటూత్ లేని ప్రపంచాన్ని నేడు ఊహించలేం. అయితే వీటి క్రియేషన్కి కారణమైన ఫ్రీక్వెన్సీ హాపింగ్ అనే టెక్నాలజీని తొలిసారిగా కనుగొన్న వ్యక్తి ఎవరో తెలుసా? ఈమె ఒక హాలీవుడ్ నటి, పేరు హెడీ లేమర్. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జార్జి యాంథియల్తో కలిసి ఈ సీక్రెట్ కమ్యూనికేషన్ సిస్టమ్ని కనుగొంది. 1942లో దీనికి పేటెంట్ కూడా దక్కింది. దక్షిణ ఆఫ్రికాలో వానపాములు చాలా పెద్దగా పెరుగుతాయి. ఇప్పటి వరకు 22 అడుగుల పొడవైన వానపామును గుర్తించారట. మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కరిగే కొవ్వు ఉంది కదా, అది కార్బన్ డైఆక్సైడ్, వాటరు మరియు ఎనర్జీ రూపంలో మారుతుంది. అంటే మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వదిలే కార్బన్ డైఆక్సైడే మీ కొవ్వు. సత్తిక అనే పదం నుంచి చీర అనే పేరొచ్చింది. సత్తిక అంటే మహిళల వస్త్రధారణ అర్థమని జైన బౌద్ధ గ్రంథాలలో ప్రస్తావించారు. జాకెట్లా ఉండి ఛాతిని, వక్షోజాలను పట్టి ఉంచేదాన్ని స్థానపట్ట అంటారు. జింక గంటకి 90 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. పులి గంటకి 60 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. అయినా సరే పులి జింకను పట్టుకుని చంపి తినేస్తుంది. ఇలా ఎందుకంటే జింక పులి కంటే తాను వీక్ అని జింకకు తెలుసు. ఈ భయంతో జింక మళ్ళీ వెనక్కు చూస్తుంది. ఈ సమయంలో జింక తన వేగాన్ని అలాగే ధైర్యాన్ని కోల్పోతుంది. ఈ కారణంగానే జింక పులి చేతికి చిక్కుతుంది. పాము కళ్ళు మూసుకున్నప్పటికీ కనురెప్పల నుంచి చూడగలుగుతుంది. అవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. భోజనం చేసిన వెంటనే పడుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్ మరియు ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు వస్తాయి. మామూలుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా సరే నిద్ర వస్తుంది. దీన్నే ఫుడ్ కోమా అంటారు. ఒకవేళ తప్పక పడుకోవాలి అనుకుంటే 15 నుంచి 20 నిమిషాలు పడుకోవచ్చు. టీవీని జానీ లోగి బెయిడ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. 1925లో తొలిసారి టీవీలో పిక్చర్ని టెలికాస్ట్ చేశాడు. ఆయన టెలికాస్ట్ చేసిన దృశ్యం ఏంటో తెలుసా? స్పూకీ బిల్ అనే వెంట్రిలాక్విస్ట్ పిక్చర్.
ప్రపంచంలోనే అతిపెద్ద యాపిల్ పండుని మీరు చూసారా? జపాన్కి చెందిన చిసాటో ఇవాసాకి అనే వ్యక్తి 2005లో పెద్ద యాపిల్ని పండించాడు. దీని బరువు 1.849 కేజీలు. ఇది గిన్నీస్ రికార్డ్స్లోకి కూడా ఎక్కింది. ఇప్పటి వరకు కాస్ట్లీ మిల్క్ అంటే గాడిద పాలని తెలుసు. అయితే వీటికంటే ఎలక పాల ధరే చాలా ఎక్కువ. లీటర్ ఎలుక పాల ధర 18 లక్షల రూపాయలు. దీనికోసం 40,000 ఎలుకలు అవసరమవుతాయి. అందుకే వీటికి అంత ధర. మైకేల్ జాక్సన్కి మొత్తం 3 పిల్లలు ఉన్నారు. వారెవరంటే ప్యారిస్ జాక్సన్, బిజీ జాక్సన్, ప్రిన్స్ జాక్సన్. పురాతన కాలంలో పెళ్లిళ్లు, పుట్టినరోజులకు అభినందనలు తెలుపుతూ గ్రీటింగ్ కార్డులతో టెలిగ్రామ్స్ ఇచ్చేవారు. 1935లో తొలిసారి ఓరియంటల్ టెలిగ్రామ్ అనే సంస్థ బ్రిటన్లో ఈ సేవలను ప్రారంభించింది. చాలా మంది పని కోసం కువైట్ వెళుతుంటారు. అక్కడ ఏదో ఒక పని చేసుకుని బతుకుతారు. పని కోసం అంత దూరం వెళ్ళటం ఎందుకు అని అనుకుంటాం. ఎందుకంటే కువైట్ కరెన్సీకి డిమాండ్ ఎక్కువ. ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇక్కడ ఉద్యోగం చేసే వారికి యావరేజ్గా నెలకి 1000 నుంచి 3000 కువైటీ దినార్స్ సంపాదిస్తారు. సింపుల్గా ఒక 100 దినార్స్ మీరు సంపాదించారు అనుకుందాం. వీటిని రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే ఎంత ఉంటుందో తెలుసా? అక్షరాల 28,000 రూపాయలు. ఇతర ఆర్గాన్స్తో పోల్చుకుంటే కంటిలో ఉండే లెన్స్ అనేవి అతి తక్కువగా పనిచేసే ఆర్గాన్స్ అని చెప్పవచ్చు. 1950లో మ్యాటర్ హార్న్ అనే పర్వతాన్ని ఒక చిన్న పిల్లి ఎక్కి రికార్డు సృష్టించింది. అంగారక గ్రహంపై ఉన్న ఒలంపస్ మూన్స్ అనే పర్వతం సౌర కుటుంబంలోనే ఎత్తైన పర్వతం. ఎడ్వర్డ్ మయాబ్రిడ్జ్ అనే శాస్త్రవేత్త మూవీ ప్రొజెక్టర్ని కనుగొన్నాడు. ఇప్పటి వరకు మట్టిలోని సూక్ష్మజీవ జాతులలో 1% మాత్రమే గుర్తించారు. సింగపూర్ దేశంలో చూవింగం తినటం నేరమట. మనం తిన్నది అరగటానికి మన శరీరంలో ఏవైతే సహాయపడతాయో చనిపోయిన 3 రోజులకు అవే మనల్ని తినటం మొదలు పెడతాయి. ఏనుగు నాడి నిమిషానికి కేవలం 27 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. ఫ్రెండ్స్, ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. ప్రపంచవ్యాప్తంగా వేగంగా గ్రోత్ అవుతున్న రంగాలేంటో తెలుసా? హెల్త్ కేర్, ఐటీ, ఈ కామర్స్, కన్స్ట్రక్షన్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక అంచనా ప్రకారం 2028 నాటికి గౌతమ్ అదానీ ఏషియన్ మొట్టమొదటి ట్రిలియనీర్ అవ్వబోతున్నాడు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.